కోసం ఇంత అర్ధరాత్రి లేచి టీ చేసి తీసుకొచ్చావా? నా కోసం ఇంత అర్ధరాత్రి వరకు మీరు శ్రమ తీసుకుని పనిచేస్తుంటే మీకోసం నిద్ర లేచి ఈ మాత్రం చేయడంలో శ్రమే ఉంది. ఓకే, థ్యాంక్ యూ. కోటేశ్వరరావు నువ్వేనా? అవును. నీతో కొంచెం మాట్లాడా, వస్తా. మీరెవరు? రా చెప్తా. ఏ ఇల్లు నీకు తెలుసా? ఇదా? ఇది దయ్యాల కొంప. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? అదే, ఇది దయ్యాల కొంప కాకముందు కొంతమంది మనుషులు ఇక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళు నీకు తెలుసా అని. అబ్బే, నాకెవరూ తెలియదే. దేవుని ముందు అబద్ధం చెప్పిన పర్వాలేదు కానీ దయ్యాల ముందు అబద్ధం చెప్పకూడదురా, పీక్కు తినేస్తాయి. నీకు మీ అయ్యగారి పట్టిన గతే పట్టి నడి రోడ్డు మీద కుక్క చావు చావాలనుందా? మర్యాదగా నిజం చెప్పు. ఏమిటంటే మీ డబాయింపు? నాకేం నిజం తెలియదు. తెలీదా? తెలీదు. తప్పండి తప్పండి. డిఫెన్స్ లాయర్, ప్రొసీడ్. నువ్వెంతకాలం నుంచి అమృతరావు గారి దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నావు? 25 సంవత్సరాల నుండి. ఐసి. 15 ఏళ్ల క్రితం సోమయాజుల గారు వెళ్ళి తగలబట్టం ప్రమాదం వలన లేక బుద్ధిపూర్వకంగా జరిపిన అక్రమం వలన? బుద్ధిపూర్వకంగా జరిపిన అక్రమం వల్ల. జరిపించిన బుద్ధిమంతుడు ఎవరు? అమృతరావు గారు. నీకెలా తెలుసు? అమృతరావు గారితో పాటు ఆ నేరంలో నాకు భాగం ఉంది కనుక. ఆ నేరం ఎలా జరిగిందో కోర్టు వారికి వివరంగా చెప్పగలవా? ఓ, తప్పకుండా చెప్తాను. అరే కోటిగా, అయ్యా, ఈ శ్రావణ మాసంలో గోళ్ళకి సున్నాలు వేయించాలి, వీటి రంగులు వేయించాలి. అట్లాగేనండి. ఇక బాబు, నువ్వు ఈ మధ్య చచ్చిపోయిన పంతులు గారు అబ్బాయి కదా? అవునండి. అక్కడున్నది మీ అమ్మ కదూ? అవునండి. పగలంతా మీరు బడిలో పాఠాలు చదువుకుంటూ ఉంటే మీ అమ్మ ఒక్కరితే ఇంట్లో ఎలా ఉంటుంది? భయమేదు? భయం ఎందుకండి, ఆంజనేయ దండకం చదువుకుంటుందిగా. పోనీ పగలు నన్ను తోడుండమంటుందేమో, అడగకూడదు? మరెవరైనా తోడుంటున్నారేమోరా, లేకపోతే అంత పిటపెట్లాడేది ఊరికే ఉంటుందా? ఏం చేస్తావు? పడతావా? చంపేస్తాను సార్ వాడిని. తప్పు, చీకటి పండి. పద. రాయిచ్చు కొట్టావా? అవునమ్మా, వాడేదో వెనకోత కూసాడు, నాకు కోపం వచ్చింది. ఒరే, ఆయన ఈ ఊరు ఆలయ ధర్మకర్త, పలుకుబడున్న పెద్ద మనిషి. ఎవరు? ధర్మకర్త గారు వచ్చారు, తలుపుది. ఒరే రవి, చెల్లి నువ్వు ఆ రూమ్ లోకి వెళ్ళి దాక్కోండి, నేనేదో సర్ది చెప్తాను. ఏడేమి కొడుకు? బాబు గారు, వాడికి ఏం తెలీదు, ఏదో చిన్నపిల్లాడు. ఆహా, నువ్వు చెప్తే క్షమించకుండా ఎలా ఉంటానే? వాడు చిన్నవాడు, నువ్వు చిన్న. బాబు గారు, అదేమిటే ఒంటి మీద చెయ్యి పడేసరికి అలా కంగారు పడిపోతున్నావు? చంప మీద మీ అబ్బాయి రాయట్టు కొడితేనే నేను చిరునవ్వు నవ్వుతూనే ఉన్నాను. అర్థం కావాలి. నన్నేం చేయొద్దు, నన్ను పెట్టను, వద్దు, నన్నేం చేయొద్దు.
నేనేం చేయను ఇదిగా చచ్చిపోయినట్టున్నాయండి. నువ్వెందుకు అలా కంగారు పడతావు? వాడి చావు దాని అవమానం ఈ 4 గోడల మధ్య సమాధి కావాలంటే మనం మామూలుగా చేసే పని ఎందుకే కానీ చెయ్యి.